మేము అప్పుడు కూడా ప్రతిపక్షంలో ఉన్నా సరే మేము ప్రజాహితంగానే పనిచేసాం. వైఎస్ఆర్సీపీని మేము లిటరల్గా కూడా వాళ్ళు చేసేటువంటి దుర్మార్గాలను అడ్డుకున్నాం, కానీ ప్రజల్ని ఇబ్బందులు పడనీయలేదు ఆ రోజున కూడా. వీళ్ళు ఎప్పుడైతే మీకు తెలుసా మంచాలు పట్టుకొని సిగ్గులేని సన్నాసులు ఒక్కొక్కడు తిట్టే మళ్ళీ తిట్టాలనిపిస్తుంది. మంచాల మీద ఏమంటారంటే జనాలను తీసుకెళ్ళి అదే సబ్మిట్ చేయబోయాను మంచాల మీద, లేకపోతే నడవలేనటువంటి వీళ్ళని వీడియోలు తీసి పెట్టారు కదా ఆ రోజు. అందుకే అన్నాను కదా ఇప్పుడు వీళ్ళకి ఇవ్వమని చాలా స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయి. నా నోట్ల నుంచి మీరు ఒక పదం ఇప్పుడు విన్నారు గోపి గారు, సిగ్గులేని సన్నాసులు అన్నాను నేను. ఎందుకన్నాను? ప్రజల్ని ఇబ్బంది పెట్టినటువంటి ఎవరికైనా సరే అధికారంలో ఉండేటువంటి ఒక పరిస్థితి ఉండదు, ప్రతిపక్షంలో కూడా ఉండలేడు వాడు. అంటే మీరు ఆ మాట అన్నది నాకు చిన్న పదం లాగా అనిపించింది. చాలా పెద్ద పదాలే విన్నాను కదా గతంలో. ఇప్పుడు సహజంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు నేను ఎందుకంటున్నా అంటే ఆ రోజు మేము చెప్పామండి, నాకు తెలిసి మీతో కూడా ఒక డిస్కషన్ లో నేను చెప్పాను, గోపి గారు తప్పు చేస్తున్నారండి. పండు ముదుసల్ని ఒక్కొక్కళ్ళని మండు టెండర్లో ఆ మంచాల మీద పడుకోబెట్టి ఇటొకడు ఆ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలే వాళ్ళని పట్టుకొచ్చి మండు టెండర్లో నిలబడి తీసుకొచ్చి అవి ఎందుకంటే ఇవన్నీ చేస్తున్నారు. ఉటంకించారు చంద్రబాబు నాయుడు గారు ఆ విషయాన్ని. నేను అప్పుడే అన్నాను, మీకు చేత కాకపోతే పక్కకు తప్పుకోండి, నేను చేస్తా అని. అండ్ చేసి చూపించామా లేదా? నేను అదే చెప్తాను, చేసి చూపించామా లేదా? ఒక్కళ్ళకి ఇబ్బంది కాకుండా చేసామండి. నిన్న సాయంత్రం 6:30-7 గంటల వరకు 95.01% పెన్షన్లు మేము ఆల్రెడీ డిస్పర్స్ చేసాం. ఈ దుర్మార్గులు వీళ్ళు ఉన్నప్పుడు ప్రభుత్వంలో 3 నెలల పాటు ప్రజలకి నరకయాతన చూపించారు. 1వ తారీఖు మరి నిన్న మేము వచ్చి 26, నాకు తెలిసి 18 రోజులండి నిన్నటికి మా ప్రభుత్వం ఛార్జ్ తీసుకొని, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ 18 days నిన్నటికి. 18 రోజుల్లో 1వ తారీఖున పొద్దున 6 గంటలకి టంచన్గా ఇచ్చాం మేము పెన్షన్. ఉద్యోగులకు జీతాలు పడ్డాయంటే, అంగన్వాడీలకి అందరికి పెన్షనర్లకు ఇవ్వాల్సినటువంటివి కూడా పెన్షన్స్ కూడా అందిపోయాయండి. రిటైర్డ్ పెన్షన్స్ ఏవైతే పెన్షనర్ ఉద్యోగస్తులు ఉంటారు కదా వాళ్ళకు కూడా నేను పెన్షన్లు అంది. అంటే ఇది ఒక విషయం చెప్తాను, ఇదేం గొప్పతనం కాదు, ఐఎమ్ సారీ, ప్రభుత్వాల విధి. దట్ ఈస్ ది బేసిక్ థింగ్ దట్ గవర్నమెంట్ హ్యాస్ టు డూ. ఇవాళ ఎలాంటి పరిస్థితి వచ్చిందంటే వైఎస్ఆర్సీపీ చేసినటువంటి దుర్మార్గాలకి ఇవాళ ఎలాంటి పరిస్థితి వచ్చిందంటే 1వ తారీఖున జీతాలు వస్తే మీలాంటి వాళ్ళు జోస్న గారు నిన్న 1వ తారీఖున జీతాలు పడ్డాయంట కదండి అని అడుగుతున్నారు. సచ్ అ సాడ్ స్టేట్ ఆఫ్ అఫైర్స్. రాంగ్ గోపి గారు. నేను ఏమంటానంటే నా ప్రభుత్వం ఉండొచ్చు, ఏ ప్రభుత్వం అయినా ఉండొచ్చు, కానీ ప్రజల్ని ఎప్పుడూ ఇబ్బంది పెట్టకూడదండి. మనం అందరం ఉన్నది ప్రజల కోసం పనిచేయడానికి. కానీ ఇక్కడ ఒక్క ప్రశ్నే వస్తుంది. నిన్న ఇవన్నీ ఉన్నాయి, ఇన్ని ప్రశ్నలకి ఒక్క రోజులో సమాధానం ఇచ్చేశారు అని అన్నాను. కానీ వీటన్నింటికీ సమాధానాలు ఇచ్చేసిన తర్వాత వచ్చిన ఇంకో ప్రశ్న ఏంటో తెలుసా? మొదటి నెల కాబట్టి ఇవ్వగలిగారు, ఇంకో 3 నెలలు 4 నెలలు పోనీ చూద్దాం. ఇప్పుడు మీకు గోతికాడు నక్కలంటే తెలుసా? నిజమే, వైఎస్ఆర్సీపీ వాళ్ళు అలా కూర్చుని ఉన్నారు. అరే నాయన మీరు 5 ఏళ్ల పాటు, నాకు తెలిసి 5 + ఇంకో 5 10 ఏళ్ల పాటు అలానే కూర్చోండి గోతికాడు నక్కల్లాగా, చిన్న బొక్క కూడా దొరకదు మీకు. రాసి పెట్టుకోండి. మార్క్ మై వర్డ్స్ గోపి గారు, మార్క్ మై వర్డ్స్. ఏంటి అంత కాన్ఫిడెన్స్? అక్కడ ఉన్న చంద్రబాబు నాయుడు గారు, ఆయనకి అంటే చంద్రబాబు నాయుడు అనేటువంటి ఒక వ్యక్తికి ఆయనకి ప్రజలు తప్పించి ఇంకేం ఉండదండి. ప్రజలు అనేటువంటి ఇప్పుడు ఆయన పొద్దున్న లేచింది మొదలు రాత్రి వరకు పడుకునేంత వరకు కూడా ఆయన ప్రజల గురించి ఆలోచిస్తారు. మీరు గమనించండి, నోబడీ ఈజ్ గోన్ స్టాప్ us. మేము 18 రోజులే అయింది మేము ప్రభుత్వంలోకి మేము ఛార్జ్ తీసుకుని. ఒక రకంగా నిన్న గనక మేము ఇయ్యలేకపోయి ఉంటే ఎవరు ఏమనేవాళ్ళు కాదే. ఎవరేమంటారు సార్? అవునండి ఇంకా అర్థం కాలేదు, ఒక 2 ఇప్పుడు వీళ్ళు అనలేదా ఈ మహానుభావుడు ఒక్కొక్కడు వచ్చి అమ్మో మమ్మల్ని ఎన్నికల కమిషన్ దగ్గరికి టీడీపీ వెళ్ళేసి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చింది, బీజేపీ ఒక రిప్రజెంటేషన్ ఇచ్చింది, అగండి వాళ్ళు చేశారని మేము అనలేక మేము కూడా అంటే ఆర్థిక పరిస్థితి బాగాలేదు, ఆ తలకు మాసం సన్నాసులు అందరూ కూడా ఆర్థిక పరిస్థితి బాగాలేకుండా చేసి వెళ్ళిపోయారు, మొత్తం అప్పులు కుప్ప చేసి వెళ్ళారు, ఒకరు వారం రోజులు ఆగండి అని అనలేక మేము ఎందుకు అనలేదండి? అవును, ఇంకో పని కూడా చేస్తారేమోనని అనుకున్నారు, చేయలేదేంటి మీరు? ఏంటండి? ఇప్పుడు 65,18,000 మంది లబ్ధిదారులు ఉన్నారు. వాళ్ళలో ఉన్నవాళ్ళు, లేని వాళ్ళు, చనిపోయిన వాళ్ళు, అనర్హులు, ఇదంతా లిస్ట్ ప్రిపేర్ చేసిన తర్వాత కదా పెన్షన్లు ఇవ్వాలి. మీరేంటి ఏం చూడకుండా అలానే ఇచ్చేసారు? సార్ ఫస్ట్ ప్రజలు అన్నం తినాలి కదా సార్, తినాలా వద్దా?
లేకపోతే మేము కూడా జగన్మోహన్ రెడ్డి లాగా మూడు నెలల పాటు తమ్ముడు అప్పుడు మీకు గుర్తుండుంటే 2019 ముందర పాదయాత్రలో గుర్తుండుంటే తమ్ముడు ఆగు తమ్ముడు నాకు హార్ట్ ప్రాబ్లం ఉంది సార్ అంటే తమ్ముడు ఆగు తమ్ముడు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత చేయిస్తా అన్నాడు. 5 ఏళ్ల పాటు ప్రభుత్వంలో ఏడ్చాడు కానీ ఒకటికి ఏం సర్జరీ చేయించింది లేదు. అలా మా ప్రభుత్వం వచ్చిన తర్వాత చేస్తాం లేకపోతే మేము అంతా కూడా సెట్ రైట్ చేసి అప్పుడు చేస్తాం అనడానికి కాదు. నేను దట్స్ వాట్ ఐమ్ సేయింగ్. మాకు కూడా ఎక్స్క్యూజెస్ తీసుకోవచ్చు మేము వాళ్ళ ఇక్కడ ఫిల్టరైజేషన్ ఉంటుందా? డెఫినెట్గా ఉంటుందండి, ఉండదని మేము ఎందుకంటాం. కాకపోతే ఇప్పుడు టైం కాదు గోపి గారు. ఓకే, ఇప్పుడు ప్రజలు చితికిపోయి ఉన్నారు, ప్రజలు లిటల్గా నీడ్లో ఉన్నారు. అలాంటి వాళ్ళతోటి మనం ఇవాళ రోజున రాజకీయాలు చేయకూడదు. అలాంటి వాళ్ళతోటి ఇవాళ రోజున మనం ఏ విధమైనటువంటి ఒక డిఫరెంట్ గేమ్ లాగా ఏది చేయకూడదు. ఒకటేమంటాను అని అంటే శాఖాపరంగా ఏ శాఖకు ఆ శాఖ పనులు చేస్తున్నాయి, రైట్? అంటే ఇంటర్నల్ ఎంక్వైరీస్ జరుగుతున్నాయి, ఇంటర్నల్గా శ్వేతపత్రాలు రిలీజ్ చేయమని చెప్పి అన్నీ అవి జరుగుతూనే ఉంటాయి. దట్ ఈస్ అ రెగ్యులర్ ప్రాసెస్ అండి. ఆ ప్రాసెస్లో ఏదన్నా కొంతమంది అడిషన్స్ డిలీషన్స్ జరుగుతాయేమో, కానీ ఉన్న వాళ్ళకైతే మనం ఫస్ట్ ఇవ్వాలి కదా. ఇక్కడ ఇంకో విషయం చెప్తాను, నేను ఇందాక చెప్పడం మర్చిపోయాను. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఖచ్చితంగా ఇలాంటి వీడియోస్ చూసి ఏమన్నా దొరుకుతుందేమో అని చెప్పి వెతుకుతూ ఉంటారులేండి. వాళ్ళకే చెప్తున్నారే నాన్న, మీరు ఎవరైతే సచివాలయ ఉద్యోగస్తుల చేత పెన్షన్ పంపిణీ అస్సలు పాసిబుల్ కాదు అని అన్నారో మీరు ప్రభుత్వంలో ఉన్నప్పుడు, అదే సచివాలయ ఉద్యోగస్తులతోటి ఇవాళ రోజున 95% పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ ఇన్ అ సింగిల్ డే.